హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. వర్షాకాలం అవడం వల్ల నీటి కలుషితము, దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్తో సఫర్ అయి అడ్మిట్ అవుతూ ఉంటారు. అడ్మిట్ అయిన వాళ్ళు తొందరగా కోలుకుంటారని ఎక్కువ ఫుడ్ని ఇస్తూ ఉంటారు. ఆ ఫుడ్ ఏంటి? ఇడ్లీ, దోశ, వడ, పూరి, రైసు. పేషెంట్ని చూడడానికి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చే బ్రెడ్లు ఒకదాని మీద ఒకటి ఇస్తూ ఉంటారు. కానీ దానివల్ల వాళ్ళు మరింత పేషెంట్స్ అవుతున్నారనే విషయం మీకు తెలుసా? మీరు పెడుతున్నది పేషెంట్కి కాదు, వాళ్ళ లోపలున్న వైరస్, బ్యాక్టీరియాలకు ఫుడ్ను పెడుతున్నారు. అవి పెంచి పోషించిన తర్వాత రోగాలు తగ్గుతాయా? కాబట్టి వాళ్ళు కోలుకోవడం అనేది లేటుగా అవుతుంది. వాళ్ళు డిశ్చార్జ్ అయినంత సమయం పట్టదు మళ్ళీ తిరిగి అడ్మిట్ అవ్వడానికి. మరి ఏం పెట్టాలి వాళ్ళకి అంటే, ఆకుకూరలు, కాయగూరల్ని ఎక్కువ శాతం ఇవ్వండి. దాంతోపాటు ఫ్రూట్స్, ఇంద్రధనస్సు అంటే రెయిన్బో లాంటి కలర్లు, 7 కలర్లు ఉన్న ఆకుకూరల్ని కానీ పండ్లను కానీ సెలెక్ట్ చేసుకొని, పండ్లను మిక్స్డ్ ఫ్రూట్స్ని కట్ చేసి కొరికి నమిలి మాత్రమే తినాలి. సెకండ్ వన్ వచ్చేసి బటర్ మిల్క్ని ఎక్కువగా ఇవ్వండి విత్ లెమన్. సి విటమిన్ వాళ్ళ లోపల రెసిస్టెన్సీని, ఇమ్యూనిటీని ఎంతగానో పెంచుతుంది. ఇలాంటి ఫుడ్ను ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత తొందరగా రికవరీ అవుతారో మీరే ఆశ్చర్యపోతారు.